గోవింద 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 గోవింద. శ్రీరామ జయ రామ రఘురామ ఓం నమో వెంకటేశాయ. గిరిశగిరిసుత మనోనివాసం గిరివరధారిణమీహితాభిరామం సురవరదనుజేంద్ర సేవితాంఘ్రిం సురవరదం రఘునాయకం ప్రపద్యే. పార్వతీ పరమేశ్వరులకు ఆరాధ్యుడై ఎల్లప్పుడూ కూడా వారి యొక్క హృదయంలో నిత్య నివాసం చేసేటటువంటి వాడు కృష్ణావతారంలో గోవర్ధనగిరినెత్తి గోకులమునందరినీ అక్కడ బృందావనంలో ఉన్నటువంటి వారందరినీ కూడా కాపాడినటువంటి వాడు. ఈ సందర్భంలో చెబుతారు, స్వామి చతుర్దశ భవనములను కూడా నీ ఉదరములో ఉంచుకున్నటువంటి నీకు గోవర్ధనగిరిని ఎత్తడం పెద్ద పని అయినప్పటికీ కూడా మోహముతోటి గోవర్ధనగిరిని ఎత్తినటువంటి గొప్పవాడు అని చెప్పి కీర్తిస్తారు. కానీ ఈ భువనములన్నింటినీ కూడా మోసేటటువంటి వాడివి, వహించేటటువంటి వాడివి నీవే అని చెప్పి కీర్తిస్తున్నారు. అంతేకాదు దేవతలందరి చేత, అలాగే ప్రహ్లాదుడు, విభీషణుడు మొదలైనటువంటి రాక్షస శ్రేష్ఠుల చేత కూడా పూజింపబడే పాద పద్మములు కలిగినటువంటి వాడు, ఆశ్రయించినటువంటి వారికి వరములను ఇచ్చే వరదుడైనటువంటి ఆ శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తద్రూపాంతరుడైనటువంటి వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతో తొలుతోగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి సమక్షంలో ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 390వ రోజులో ప్రవేశించాము. మరి ఈనాడు విశేషం శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణ జన్మ తిరునక్షత్రం. అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా ఈనాడు కృష్ణాష్టమి వేడుకలను, కన్నన్ తిరునక్షత్ర వేడుకలను నిర్వహిస్తూ ఉన్నారు. ఈనాడు సాయంత్రం 4 గంటలకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా అయితే బృందావనంలో రేపలలో ఆ వెన్నలను దొంగిలించి ఆ గోపికలందరినీ కూడా అనుగ్రహించాడో, మరి అదేవిధంగా వెంకట కృష్ణుడు ఈనాడు సాయంత్రం 4 గంటలకు తిరుమలలో ఉట్టి కొట్టడం అనే కార్యక్రమంలో పాల్గొని మనల్ని అందరినీ కూడా కనుల విందు చేస్తాడు. కావున ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఈరోజు సాయంత్రం 4 గంటల నుండి ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చును. మరి ఆ శ్రీకృష్ణ పరమాత్మను తలుచుకుంటూ వారి యొక్క అవతార విశేష వైభవాలను మనం త్యాగరాజస్వామి వారి యొక్క కృతిలో మనం తెలుసుకుందాము. డాక్టర్ కొమాండూరి వెంకటకృష్ణ గారు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు. వారి బృంద సహకారంతో ఆలపించే గానమూర్తే శ్రీకృష్ణ వేణుగానలోల అని ఆ సంకీర్తనను ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. గానమూర్తే గానమూర్తే వేణుగానమూర్తే వేణుగానమూర్తే శ్రీకృష్ణ వేణుగానమూర్తే కృష్ణ వేణుగానమూర్తే శ్రీకృష్ణ వేణుగానలోల త్రిభువన పాల పాయి గానమూర్తే శ్రీ
శ్రీకృష్ణ వేణుగానలోల త్రిభువన పాల పాయిగానమూర్తే மானினி மணி மானினி மணி மானினி மணி மானினி மணி மானினி மணி மானினி மணி ஸ்ரீ ருக்மிணி மானினி மணி ஸ்ரீ ருக்மிணி மானினி மணி ஸ்ரீ ருக்மிணி மானினி மணி ஸ்ரீ ருக்மிணி மானச பகார ಜನಕ ದಿವ್ಯ ಮಾನಸ ಪಗಾರ ಮಾರ ಜನಕ ದಿವ್ಯ ಮಾನಿನಿ ಮಣಿ ಶ್ರೀ ರುಕ್ಮಿಣಿ ಮಾನಸ ಪಗಾರ ಮಾರ ಜನಕ ದಿವ್ಯ ಗಾನಮೂರ್ತೆ ಶ್ರೀ ಕೃಷ್ಣ ವೇಣುಗಾನ ಲೋಲ ತ್ರಿಭುವನ ಪಾಲ ಪಾಯಿಗಾನಮೂರ್ತೆ ನವನೀತ ಚೋರ ನವನೀತ ಚೋರ ನಂದ ಸತ್ಕಿಶೋರ ನವನೀತ ಚೋರ ನಂದ ಸತ್ಕಿಶೋರ ನವನೀತ ಚೋರ ನಂದ ಸತ್ಕಿಶೋರ ನರಮಿತ್ರ ಧೀರ ನರಸಿಂಹಶೂರ ನವನೀತ ಚೋರ ನಂದ ಸಕಿಶೋರ ನರಮಿತ್ರ ಧೀರ ನರಸಿಂಹಶೂರ ನವ ಮೇಘ ತೇಜ ನವ ಮೇಘ ಜ ನಗಜ ಸಗಜ 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 ನರತ್ಕಾಂತ ಕಾಜ ನತ ತ್ಯಾಗರಜ ನರಕಾಂತ ಕಾಜ ನತ ತ್ಯಾಗರಜ ನರಕಾಂತ ಗಜ ನತ ತ್ಯಾಗರಜ ಗಾನಮೂರ್ತೆ ಶ್ರೀ ಕೃಷ್ಣ ವೇಣುಗಾನಲೋಲ ತ್ರಿಭುವನ ಪಾಲ ಪಾಯಿಗಾನಮೂರ್ತೆ ವೇಣುಗಾನಮೂರ್ತೆ ಶ್ರೀ ಕೃಷ್ಣ ವೇಣುಗಾನಮೂರ್ತೆ
గుణగానమూర్తి అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని చక్కగా వర్ణించారు. మానినీమణి శ్రీ రుక్మిణి మానసాపహార అని అంటూ రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలను విన్న వెంటనే శ్రీకృష్ణుని యందు మనస్సు లగ్నం చేసింది. స్వామి, నా మనస్సు నీ యందు లగ్నమై ఉన్నది, నా మనస్సు అంతా నీవే నిండి ఉన్నావు, కావున నీవు వచ్చి నన్ను తీసుకువెళ్ళు అని చెప్పి ఒక మహర్షి చేత కబురు పంపింది. సహజంగా ఏవైనా సరే వైభవాలను చూచి దానికి లోబడతారు, కానీ రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలను విన్న వెంటనే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసింది. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి యొక్క మనస్సును దోచుకున్నాడు. అంతేకాదు, మరి చిన్న వయస్సులో నవనీత చోర నందసత్ కిశోర అని అంటూ చిన్న వయస్సులో ఆ గోపికలందరినీ కూడా ఆనందపరచడానికి వారి ఇళ్లలో ఉన్నటువంటి నవనీతమును దొంగవలే చౌర్యం చేసినప్పటికీ కూడా మరి వారి వద్ద తీసుకున్నటువంటి ఆ వెన్నకు అంతకు మించినటువంటి 1000 రెట్లు ముక్తిని వాళ్ళకి అనుగ్రహించినటువంటి వాడు. మరి అంటే తనంతట తానుగా స్వీకరించి వాత్సల్యముతోటి వారందరినీ కూడా అనుగ్రహించిన వాడు. అంటే కేవలము బాల్యలీలలేనా, బాల్యచేష్టలేనా అంటే కాదు, నరసింహశూర. మరి యుద్ధం వచ్చినట్లయితే కనుక నరసింహమూర్తిలాగా పరాక్రమాన్ని చూపించేటటువంటి పరాక్రమవంతుడు. ఈ విధంగా కృష్ణావతారంలో లేనటువంటి వైభవం లేదు, అన్ని రకాల వైభవములను కూడా చూపించినటువంటి పరిపూర్ణ అవతారం కృష్ణావతారము. అందుకనే అంటారు, రాముడు ఆచరించింది మనం ఆచరించాలి, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది మనం ఆచరించాలి అని చెప్పి పెద్దలు మనకు చెబుతూ ఉంటారు. ఆ విధంగా ఈ జగత్తు అందరికీ కూడా జగద్గురువుగా భాసిల్లినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 45 సర్గ శ్లోక పారాయణం
तथा श्रीमद्योगवासिष्ठे विशोचिका महामारी निवारकस्य महामन्त्रस्य पारायणम् श्रीधन्वन्तरि मन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्री वाल्मीकि प्रार्थना। वाल्मीकेर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति परां गतिम्। श्री आञ्जनेय प्रार्थना। यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम्। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम प्रार्थना। आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 54 सर्गः। श्री गुरुभ्यो नमः। श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये। श्रीरामाय नमः। एवमुक्ता वसिष्ठेन प्रत्युवाच विनीतवत् वचनं वचरज्ञासा ब्रह्मर्षिम् अमितप्रभम्। శబల వశిష్ఠ మహర్షి వీరిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. వశిష్ఠుల వారు పెద్ద ధర్మ సంకటంలో పడిపోయారు. ఏమనంటే విషవృక్షోపి సంవర్ధ్య స్వయం ఛేత్తుం అసాంప్రతం అని ఉంది శాస్త్రం. మనం నాటిన చెట్టు ఒకానొక విషవృక్షమే అయిందనుకోండి, ముందుగా తెలియలేదు. లేదా మనం నాటిన చెట్టు ఎంతకీ పూలు పూయట్లేదనుకోండి, అంత మాత్రాన కత్తిపట్టి దాన్ని అడ్డంగా తెగ నరకడం అనేది యుక్తం కాదు. మరి ప్రకృతంలో యుగ యుగాలుగా పాలకులందరకు తపస్సును ధారపోస్తున్నటువంటి ఆ బ్రహ్మర్షి మహనీయమూర్తి ఈ ప్రజలందరూ సుఖంగా ఉండేలాగా చూడాల్సిన బాధ్యత కల ఒకానొక వ్యక్తిని శపించడం, లేకపోతే మిగతా విధంగా దండించడం యుక్తమా అని అనిపిస్తుంది. వశిష్ఠుల వారి మనస్సులో నిన్న మనం అనుకున్నట్లుగా ఇంకా చాలా ఆలోచనలు. నహితుల్యం బలం మహ్యం రాజా తు అద్య విశేషతః అంటే ఈ బ్రహ్మర్షిత్వం, ఈ తపస్సంపద మహ్యం పరమ పూజనీయమైనది. ఇది బలం నిజంగానే. కానీ రాజుతో నహితుల్యం సమానం కాదు. రాజౌ రాజ రాజం రాజౌ రాజ రాజా రాడ్భ్యాం రాడ్భి. వాల్మీకి గురుగారి ప్రయోగాలు ఎంత అద్భుతంగా ఉంటాయో. రాజా అనేది తృతీయాంతం, రాజుతో సమానం కాదు. ఇంకొక మాట, బలీరాజా క్షత్రియశ్చ పృథివ్యా పతిరేవచ అని అనుకున్నాం. ఎందుకని? బలదానే ప్రజలందరికీ కావాల్సిన సుఖశాంతులను ఇచ్చేవాడు బలీరాజా క్షత్రియశ్చ పృథివ్యా పతిరేవచ. మళ్ళీ బల సంవరణే ప్రజలను శత్రువుల బారి నుంచి ఒకానొక రక్షణ కవచంలాగా కాచుకునేవాడు బలీరాజా క్షత్రియశ్చ. బల నిరూపణే ప్రజల యొక్క తప్పొప్పులను ప్రూవ్ చేసి నిరూపించి యుక్తాయుక్త విచక్షణతో శిక్షార్హులను మాత్రమే శిక్షించేటటువంటి మహానుభావుడు బలీరాజా క్షత్రియశ్చ. మళ్ళీ బలతే విపక్షాన్ హంతి అని ఒక మాట అనుకున్నాం. శత్రువులు ఎవరైనా సరే, అధర్మ మార్గంలో ఉండేవారు ఎవరైనా సరే బాధిస్తూ ఉంటే సాధుపురుషులను, అలాంటి వారిని దండించి వారిని ఒక తోవలో పెట్టేటటువంటి మహనీయ మూర్తి బలీరాజా క్షత్రియశ్చ.
చాలా విచిత్రం. ఇది కూడా మనం గతంలో అనుకున్నాం. ఏమనంటే ఒక్క ఈ శబల పట్ల, ఒక్క వశిష్ఠ మహర్షి పట్ల ప్రపంచంలో తప్ప, ఈ వశిష్ఠ మహర్షి పట్ల తప్ప ప్రపంచంలో అందరితోనూ మైత్రే ఆ విశ్వామిత్రుల వారికి. ఇక్కడే ఎందుకని ఇంత పగ, ఇంత కచ్చి అంటే కన్ను పడిన దానిని, నేను మోజుపడిన దానిని ఇవ్వనుగాక ఇవ్వను అనేసేరు. నాకు దక్కనిది ఎవరికి దక్కకూడదు అని చెప్పి కదా ఒకానొక దుర్బుద్ధి మొదలైంది. కనుక ప్రపంచానికి అంతకి ఇతడు పాలకుడే, ఇతడు హితుడే, బలిరాజా క్షత్రియశ్చ. మళ్ళీ ఇంకొక మాట ఏమని, బలి అంటే మన చేత పూజలు అందుకున్నవాడు, ఇంకొక మాట బలి అంటే నేడు మన ఆతిథ్యాన్ని అందుకున్నటువంటి వాడు. ఇలాంటి సందర్భాల్లో విషవృక్షోపి సంవర్ధ్య స్వయం చేత్తుం, నా చేతులతో నేను ఇతడిని వినాశం చేయడానికి, హతమార్చడానికి మనసు రావట్లేదు. ఇది వశిష్ఠుల వారి అభిప్రాయం. మరి శబల అభిప్రాయమో ఆత్మానం సతతం రక్షేతు అని చెప్తోంది. అదే నీతి శాస్త్రం. తన ప్రాణాలకే హాని వచ్చేటటువంటి సందర్భాల్లో ఎలాగైనా సరే తనని తాను కాపాడుకోవాలి అని వేద రహస్యం. కనుక శబల అబలగా కాక సబలగా వశిష్ఠుల వారికే హితవు చెప్తున్నట్లుగా కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి. ఎందుకంత హితవు చెప్పాల్సి వస్తోంది అంటే అవతలి వ్యక్తి అంతటి వాడు ఒక మాట, ఇంకొక మాట కూడా నిన్న మనం అనుకున్నాం, ఇయమక్షౌహిణీ పూర్ణ సవాజీ రథ సంకుల అని. ఊహ అంటే సముదాయం, అక్షము అంటే సేనలు, బలగం. ఈ అక్షముల యొక్క ఊహము, సముదాయము అనే అర్థంలో అక్షౌహిణి అని అన్నారు. ఒక్కసారి ఎదురుకుండా చూస్తారు కదా వశిష్ఠుల వారు. 21,870 గజబలం. మరి ఏదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కవాతు నిర్వహించడానికి తయారుగా ఉన్నటువంటి ఆ సందర్భాల్లో మన బలగాల్ని చూడగలుగుతామే. అలా ఆశ్విక దళం, అలా గజదళం, అలా కాలిబంటులుగా ఉన్నటువంటి ఆ వారందరూ సైనికులు వారందరూ కనిపించేటప్పటికే మళ్ళీ 21,870 ఆశ్విక దళము, మళ్ళీ కేవలము అశ్వాల మీదే ఉండి పోరాటానికి సిద్ధంగా ఉన్నటువంటి యోధులు 65,610 కాలినడకన చేతిలో ఆ బల్లెం వగైరా పట్టుకుని యుద్ధం చేయడానికి తయారుగా ఉన్నటువంటి వారు 1,09,350 మంది, వెరసి 2,18,700 మంది సైన్యం ఎదురుకుండా కనిపించేటప్పటికే ఒక్కసారి వశిష్ఠుల వారు ఆలోచనలో పడినట్లుగా కనిపిస్తుందన్నమాట. లోకంలో మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఎవరైనా దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు ఒరే వాడి మానాన్ని వాడే పోతాడురా, వాడు కొంచెం తాగిన మత్తులో ఉన్నాడు, ఏదేదో పేలుతూ ఉంటాడు, లేకపోతే వాడు పరమమూర్ఖుడు, వాడితో మనకెందుకు అని చెప్పి వెనక్కి లాగేలాంటి సందర్భాలు, ఈ సందర్భాలు గుర్తొచ్చినటువంటి వశిష్ఠుల వారి ప్రవృత్తి కాస్త ఇంకా నిదానం అన్నట్లుగా ఔదాసీన్యం పాటిస్తూ ఉంటే శబల చెప్తోంది ఏమనంటే, చతుర్థోపాయ సాధ్యేతు రిపౌ సాంత్వం అపక్రియ అనుంది గురుదేవ. వీడికి 4 తగిలించి వీడికి సరైన బుద్ధి చెప్తే తప్ప ఈ విర్రబీగుతనం పోదు. ఇలా పెచ్చుమీరిపోయేటటువంటి ప్రవృత్తికి సరైన గుణపాఠం చెప్పాలి. ఎందుకంటే తాను ఏది చెప్పాడో అవతలి వ్యక్తులకు అది తాను కూడా పాటించాలి కదండి. మైత్రేణే క్షస్వ చక్షుష అన్నాడు కదండి. నీ అనుగ్రహ దృష్టి నాకు కావాలి అన్నటువంటి వ్యక్తి మరి శబల పట్ల అనుగ్రహ దృష్టితో ప్రవర్తించక్కర్లేదా అండి? చెప్పడం వరకేనా నీతులు? మనం పాటించక్కర్లేదా? ఒళ్ళు పోయి తెలియకుండా ఒంటి నిండా గాయాలయ్యేలాగా ఆ సాధు జంతువును అంతల్లాగా హీనంగా చూసి అలా బాధలకు గురి చేయడం అనేది యుక్తమా? ఎంత మాత్రం కాదు. శుభకృతు శుభమాప్నోతి, పాపకృత్ పాపమశ్నుతే రామాయణం చెప్తోంది. మనం మంచి చేసినప్పుడు, ఒకరికి మనస్సుకి ఊరటను సంతోషాన్ని కలిగించినప్పుడు దానిని మనం పొందగలుగుతాం. ఎంతసేపు నా ఇంటికి వస్తే ఏం తెస్తావు, నీ ఇంటికి వస్తే ఏమిస్తావు అన్నట్లుగా తన మాటే చెల్లాలి, తనకే లాభం రావాలి అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే భగవంతుడు ఊరుకోడండి. కనుక నీతిశాస్త్రం అలా ఉంది. కనుక చతుర్థోపాయ సాధ్యేతు సామ దాన భేద దండ అని 4 రకాల ఉపాయాలు యుక్తులు ఉంటే 4 తగిలించి దారిలో పెట్టాల్సిన సందర్భాల్లో బుజ్జగించి అనునయించడాలు ఏకాస్త పని జరపవండి. కనుక శాస్త్రం ఇలా ఉంది గురుదేవ. ఇంకొక మాట, శామ్యేత్ ప్రత్యపకారేణ నోపకారేణ దుర్జన. దుర్మార్గపు బుద్ధితో ఉండేటటువంటి వాడు
తాను చేసేది తప్పు అని ఎందుకు అనుకుంటాడు? అనుకోడండి. ఆ సందర్భాల్లో తిరిగి మనం గుణపాఠం చెప్తే తప్ప వాడు క్షమించడండి, వాడు ఆగడండి. లేకపోతే నాదారే మేలు అనుకుని అలా పోతూ ఉంటాడు. శామ్యే ప్రత్యపకారేణ, సరైన పాఠం చెప్పడం వల్ల మాత్రమే అతడు చేసేటటువంటి తప్పు తెలిసి వస్తుంది. నా ఉపకారేణ దుర్జన, ఇంకా వాడే తెలుసుకుంటాడు కదా, బతుకంతా అయిపోతూనే ఉంటుంది. వాడలా విచ్చలవిడిగా యథేచ్ఛగా విశృంఖలంగా ప్రవర్తిస్తూనే ఉంటాడనమాట. కనుక ఈ శబల ఈ నీతిని, ఈ ధర్మ సూక్ష్మాన్ని అంతని దృష్టిలో ఉంచుకుని ఇతడికి సరైనటువంటి గుణపాఠం చెప్పాలి అంటే ముందుగా గురువుగారిని దానికి ఉన్ముఖుల్నిగా చేయాలి. కనుక వశిష్ఠ మహర్షిని చాలా సావధానంగా ఏకాస్త వ్యవహారం చెదిరిపోకుండా ఉపదేశం చేస్తోంది. ఏవముక్త వశిష్ఠేన ప్రత్యువాచ వినీతవతు, ఎంతో వినమ్రతతో, ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ వశిష్ఠుల వారు అలా చెప్పిన సందర్భంలో తిరిగి ఈ శబల చెప్తోంది అన్నమాట. కావ్య సౌందర్యం అంటే కొన్ని స్థలాల్లో ఇలాంటి చోట్లే తెలుస్తుంది. ప్రత్యువాచ వినీతవతు అన్నప్పుడు ఈ శబల ఒకానొక వినమ్రతతో పలికింది ఒక మాట. ఇంతటి బాధలకు గురైనటువంటి ఈ శబలను ఉద్దేశించి ఆ వశిష్ఠుల వారు కాస్త సాంత్వనతో వినీతుని వలె ఉపదేశం చేశారు అన్నమాట. ఈ వినీతవతు అనే మాట అటు వశిష్ఠుల వారికి కలిసేలాగా ఇటు శబలకి కలిసేలాగా ఉంది అన్నమాట ఆ ప్రయోగం. ఏవముక్త వశిష్ఠేన ప్రత్యువాచ వినీతవతు వచనం వచనజ్ఞ. మొట్టమొదట అవతలి వారి మాటల్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న సందర్భంలో అవతలి వ్యక్తిని తప్పు పట్టకుండా మనకి ఏది కష్టం ఉందో ఆ కష్టాన్ని నివారించుకోవడానికి అతడి సౌజన్యాన్ని మనం పొందగలుగుతాం అన్నమాట. కనుక వశిష్ఠుల వారు చెప్పినటువంటి వచనముల యొక్క తాత్పర్యాన్ని అంతని పరిపూర్ణంగా తెలిసినటువంటి వచనజ్ఞ అయినటువంటి సా అని చెప్పారు. చాలా ఆశ్చర్యం. శబల అని చెప్పకూడదండి, లేకపోతే వశిష్ఠ హోమధేనువు అని చెప్పకూడదండి. క్షణకాలం క్రితం వారందరూ ఇలా పొట్టలు తడుముకుంటూ ఉంటే ఆకలో అని తనని ప్రేమగా నిమిరి వశిష్ఠుల వారు వీరందరికీ విందు భోజనం పెడతావా తల్లి అని అడిగిన సందర్భంలో శ్రమ లెక్క చేయకుండా వారందరూ లొట్టలేసుకుని తినేలాగా అలాంటి ఆతిథ్యాన్ని అందించి వారి కడుపును నింపి ఏదో మాత్ర వేసుకోగానే సూదిమందు లోపలికి చేరగానే శక్తి వచ్చినట్లు, కష్టాలు పోయినట్లుగా హృష్ట పుష్ట అనేలాగా అంతటి శారీరకమైనటువంటి ఆ బలం వారందరూ ఉండేలాగా వారికి అంతటి హాయిని, అంతటి స్థాయిని, అంతటి సుఖాన్ని కలిగించి కూడా తను ఏ నేరం చేయకపోయినా, తన పట్ల తన వైపు నుంచి ఏ అపరాధం లేకపోయినా అత్యంత భక్తురాలుగా ఉన్న వీరందరినీ కూడా మరి నిజంగానే వశిష్ఠ మహర్షి యందు ఏ సద్భావన ఉందో అదే సద్భావనతో కదండి వీరందరికీ కూడా వండి వార్చి వడ్డించి వారందరికీ తృప్తిని కలిగించింది. కనుక అంతటి సద్భక్తురాలుగా ఉన్న, అంతటి సేవాపరాయణురాలుగా ఉన్నటువంటి ఆనందిని ధేనువు అన్ని దెబ్బల కోర్చి ఒళ్ళంతా రక్తసిక్తమై తెల్లని శ్వేత హంసలాగా ఉన్నటువంటి ఆ శరీరం మీద ఆ కొరడా దెబ్బలకు జుట్టు రాలిపోయి ఆ చారలు, రక్తపు మరకలు అవన్నీ పడి ఉన్న సందర్భంలో వారితో ఎవరితోనూ ఏ విధమైనటువంటి విభేదాలు, విరోధాలు చేయకుండా గురువు దగ్గరికి వచ్చినటువంటి సా ఒక మాట. అక్కడ ఉన్నటువంటి దాన్నంతని కూడా తాత్పర్యం అని అనుకుంటే దానికి ఒక అక్షరాన్ని చెప్పాలి అని అనుకుంటే సా అనాలన్నమాట. కనుక ప్రకృతంలో వశిష్ఠుల వారి వచనమును పూర్తిగా తెలిసినటువంటి ఒక ఆ శబల అంటే ప్రస్తుతంలో ఆ బాధితురాలు, ఆ గోలున బాధపడేటటువంటి ఆ దుఃఖం ఆపుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ శబల అమిత ప్రభము కలిగినటువంటి, అంటే అతడి తేజస్సు ఇంత అని ఒక స్కేల్తో ఏ విధమైనటువంటి ప్రమాణంతో కొలవలేనటువంటి బ్రహ్మర్షి అయినటువంటి ఆ వశిష్ఠుని గూర్చి ఒక మాట పలికిందట. చెప్తారు మహాభారతంలో చాలా దయనీయమైనటువంటి పరిస్థితి వారందరినీ విదిలించుకుని వచ్చింది కదండి ఇక్కడికి. ఆ సమయంలో కూడా ఇంకా దాన్ని బలవంతంగా లాక్కెళ్ళిపోవాలి అని వారు ఆ కొరడాల్ని వాటిని ప్రయోగిస్తూనే ఉన్నారు. ఈ నడ్డి వీపు వాచిపోతున్నట్లుగా బాధ కలుగుతూనే ఉంది అటు శబలకు ఇటు వశిష్ఠుల వారికి కూడా. ఆ సమయంలో శబల ఒక మాట చెప్తోంది.
గురుదేవ, నువ్వు ఈ ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఈ 2870 గుర్రాలో, లేకపోతే గజములో, ఇంకా 1,00,000 పైచిలుకుగా ఉన్నటువంటి ఆ కాలిబంట్లో, లేకపోతే ఇంకా ఆ యుద్ధ విన్యాసాలకి తయారుగా ఉన్నటువంటి అక్షౌహిణి సేనంతని చూసి మాట్లాడుతున్నావు కదా? కాదయ్యా, రహస్యమేమి వాస్తవమేమంటే నా బలం క్షత్రియస్యాహు బ్రాహ్మణో బలవత్తర బ్రహ్మన్ బ్రహ్మబలం దివ్యం క్షత్రాత్తు బలవత్తరం. సకల సుఖాలని గాలికి విడిచిపెట్టి లోకంలో కొన్ని రకాల భోగాల పేర్లు కూడా తెలియనంతటి స్థితిలో 3 పోగులు జందెం అనే పేరుతో మెడలో వేసుకుని బూడిద ముఖానికి రాసుకుని ఒకానొక చెట్టు కింద స్నాన సంధ్యావందనాదులు వగైరాలు పాటించుకుంటూ ఆ జపపరంగా ఉన్నటువంటి ఈ జన్మ అంత తేలికైందనుకుంటున్నావా గురుదేవా? కానే కాదు. లోకంలో ఉండేటటువంటి బలమే కాదు గురుదేవా. నా బలం క్షత్రియస్యాహు క్షత్రియస్య బలం నా బలమాహు బ్రాహ్మణో బలవత్తర చెప్తారు. తత్ సాదృశ్యం అభావశ్చ తదన్యత్వం తదల్పత అప్రాశస్త్యం విరోధశ్చ నయర్థా షట్ ప్రకీర్తితా. క్షత్రియుడి బలమే కాదు అన్నదానికి అర్థమేమి? మరి మనకి ఏదైనా అవసరమైతే మరి తిరిగి వారినే సంప్రదించాలి కదా. అంటే ఇక్కడ అల్పార్థంలో నయి ప్రయోగించారట. కాస్త సంస్కృతం పరిచయం ఉన్న వారందరికీ కూడా ఈ సౌందర్యం బాగా వంటపడుతుంది. వాల్మీకి గురుగారు ఎంత గొప్పగా ప్రయోగిస్తారో. నబలం క్షత్రియస్యాహు అంటే గురుదేవ, ఈ ఎదురుకుండా కనిపించేటటువంటి ఈ బలగమంతా బలం అనుకుని విర్రవీగుతున్నాడు. అతడి బలమే కాదు, బలాదుర్. దేని ముందు? ఈ బ్రాహ్మణ తపోబలం ముందు. కనుక బ్రహ్మన్, ఓ పరమాత్మ స్వరూపమా, క్షత్రియస్య బలం. ఇంతకుముందు మీరు చెప్పారు, బలీరాజా క్షత్రియశ్చ ప్రజలకందరికీ సుఖశాంతుల్ని ఇస్తాడు. బలీరాజా క్షత్రియశ్చ ప్రజలందరినీ కవచంలాగా కాచుకుంటూ ఉంటాడు. బలీరాజా క్షత్రియశ్చ విరోధి సేనలు వస్తే వారితో యుద్ధం చేసి తన ప్రజలకు రక్షణ కల్పిస్తాడు. బలీరాజా క్షత్రియశ్చ 6-7 అర్థాలు చెప్పుకున్నాం. అయినా సరే అదంతా దేనివల్లో తెలుసా గురుదేవా? ఈ బ్రాహ్మణ బలం వల్ల. చాలా అద్భుతంగా శాస్త్రం చెప్తారు. ఏమనంటే, తాను నచ్చినా నచ్చకపోయినా సరే పరమశ్రద్ధగా తాను పాటించేటటువంటి నిరంతర ఆ ధర్మకార్యాచరణం వల్ల ఏ పుణ్యమైతే వస్తుందో ఆ పుణ్యం తనను తనతోటి వారిని ఎవరినైతే రక్షిస్తూ ఉంటారో అలాంటి పాలకులకు 6వ వంతు చిత్రగుప్తుడు రాసేస్తాడట నువ్వు చేసినటువంటి పుణ్యంలో గురుదేవా. కనుక నీ బలం ధారపోస్తూ ఉంటే ఇలా ఎగిరెగిరి పడుతూ ఉండేటటువంటి ఒకానొక వ్యక్తి ఇతడు కరెంటు పోతే అన్ని సామగ్రులు ఆగిపోయినట్లుగా ఆగిపోతుంది. నీతో యుద్ధమా, నీతో పరాచికాల. కనుక బ్రహ్మన్ క్షత్రియస్య బలం న బలం బ్రాహ్మణ బలవత్తర. నిరంతరం బ్రహ్మానుసంధానం చేస్తూ త్రిసంధ్యలయందు ఆ విధంగా అలా నడుచుకునేటటువంటి ఎన్నో సుఖాలు, శాంతులు, సంపదలు వగైరాలు అన్నింటినీ విడిచిపెట్టి ఇదేదీ కాదు నాకు అని అనుకుని ఇదంతా నాకు కావాలి అనుకునేటటువంటి లోకం కోసం పాడుపడేటటువంటి శ్రామికుడు కదా ఈ బ్రాహ్మణుడు. కనుక ఇతడి బలం ధారపోస్తే ఆ బలం వల్ల వారందరూ సుఖంగా ఉన్నారు అంటే అతడి బలానికి మూలాధారం నీ బలం గురుదేవా. నా బలం క్షత్రియస్యాహు బ్రాహ్మణో బలవత్తర బ్రహ్మబలం క్షత్రాత్తు దివ్యం బలవత్తరం. గురుదేవా, కంటికి కనిపించేటటువంటి ఆ కండ బలమే బలం కాదు గురుదేవా. మరేమి ఇది దివ్యమైనది అంటే లోకాతీతమైనది, అలౌకికమైనది ఈ బ్రహ్మబలం. మరి క్షత్రబలమో అది లౌకికమైనటువంటి బలం, అది కంటికి కనిపించేది. ఇది కంటికి కనిపించనిది గురుదేవా. కనుక బ్రహ్మబలం ఏదైతే ఉందో అది క్షత్రాత్తు క్షత్రియ బలం కంటే, కండబలం కంటే దివ్యం బలవత్తరం. ఇది కంటికి కనిపించనిది, ఇంకా బలవత్తరమైనది. ఇతి ఆహు అన్నారు. ఈ సర్గ పై సర్గ రేపు అఖండ పారాయణం అయిపోయిన తర్వాత చెప్పుకునేటటువంటి విషయాలన్నీ ఇవే. కనుకనే విశ్వామిత్రుల వారు చిట్ట చివరికి తన బలం మీద తనకి అసహ్యం వేసి తన బలాన్ని తాను నిందించుకుని, నాకు ఈ శబల కాదు కావాల్సినది, నేను కోరుకోవలసినది ఆ బ్రాహ్మణ తేజం, ఆ బ్రహ్మ తేజాన్ని నేను ఎలాగైనా సరే సాధించుకోవాలి అని బయలుదేరతారన్నమాట. ఈ విషయం విశ్వామిత్రుల వారికి ఈ యుద్ధమంతా అయిపోయిన తరువాత తెలుస్తుంది. కానీ ప్రస్తుతంలో అబల కాని శబల వశిష్ఠుల వారితో చెప్తున్నట్లుగా విశ్వామిత్రుల వారికి హెచ్చరిక చేస్తూ చెప్తోంది అన్నమాట. నా బలం క్షత్రియస్యాహు బ్రాహ్మణో బలవత్తర బ్రహ్మన్ బ్రహ్మబలం దివ్యం క్షత్రాత్తు బలవత్తరం అని అన్నారన్నమాట.
కనుకనే అప్రమేయ బలం తుభ్యం నత్వయా బలవత్తర విశ్వామిత్రో మహావీర్య తేజస్తవ దురాసదం. ఏదో ముక్కు మూసుకుని ఏదో శాంతియుతంగా ఏదో సావధానంగా ఏదో వినమ్రతతో అయ్యా అయ్యా అంటూ ఉంటే చాతకానివాడు అనుకుంటారు గురుదేవ. అది ఉచితం కాదు. కట్టెలో నిప్పు ఉంటుంది, దాన్ని రాజేస్తే బయటపడుతుంది. అది బయటపడనంత వరకు ప్రతివాడు దాన్ని కాలితో తొక్కి కాలితో దాటడానికి సిద్ధపడుతూ ఉంటాడు గురుదేవ. తగిన సందర్భంలో దాన్ని రాజేయకపోతే లోకమంతా దీన్ని తొక్కినా పర్వాలేదు అని అనుకుంటారన్నమాట. కనుక అప్రమేయ బలం తుభ్యం నత్వయా బలవత్తర విశ్వామిత్ర ఏవైనప్పటికీ మహావీర్య తేజస్తవ దురాసదం అని చెప్తున్నారు అన్నమాట. ఓ బ్రహ్మన్, తుభ్యం అప్రమేయ బలం, నీ బలము ఊహాతీతమైనది. కనుక మహావీర్యుడే కావచ్చు విశ్వామిత్రుడు, కానీ త్వయా బలవత్తరోన నీతో పోటీ వస్తే అతడు నిలబడలేడు గురుదేవ. కనుక కాబట్టి ఎందుకని తవ తేజ దురాసనం, నీ తేజస్సును తట్టుకోలేరు, అల్లాడిపోతారు. ఈ కథే మనకి రాబోయే ఆ శ్లోకాల్లో స్పష్టంగా తెలిసొస్తుంది అన్నమాట. ఎందుకు పరమాత్మ సైతం బ్రాహ్మణోత్తముల ఆశీర్వచనాన్ని కోరతాడు. ఈ బ్రాహ్మణోత్తములు కళ్యాణమూర్తులుగా ఉండేటటువంటి ఆ స్వామి ఆ దంపతులకి కూడా మంత్రాలు చదివి ఆశీర్వచనం చేస్తారు. ఈ మంత్ర మహిమ ఏమి, అసలు వీరి జన్మకు కారణమేమి, వీరు చేయవలసినటువంటి బాధ్యతలేమి, ఈ విషయాలన్నీ ముందు ముందు మాటల్లో వస్తాయి అన్నమాట. మనం ఏదైనా దానం ఇస్తే అతడికి ఇవ్వాలి, తిరిగి మనం ఏదైనా నమస్కారం చేసి గౌరవించాలంటే అతన్నే గౌరవించాలి. సంపదలు మనవి తీసుకుంటూ మనమే తిరిగి వంగి దండం పెట్టేలాగా ఎందుకని, ఏమి బ్రహ్మబలం, ఈ విషయాలంతా స్పష్టమవుతాయి అన్నమాట రాబోయే శ్లోకాల్లో. ప్రస్తుతంలో తవ తేజ దురాసదం అని చెప్తోంది అన్నమాట. తట్టుకోలేడు, అల్లల్లాడిపోతాడు గురుదేవ. కనుక నియుంక్ష్వమాం మహాతేజ త్వద్బ్రహ్మబల సంభృతాం తస్య దర్పబలం యత్తత్ నాశయామి దురాత్మనః అని చెప్తోంది అన్నమాట. ఓ మహాభాగ, లోకానికి అంతకీ మహదైశ్వర్యాన్ని అందించేటటువంటి ఒకానొక ఆచార్య స్థానంలో ఉన్నటువంటి ఓ గురుదేవ, త్వద్బ్రహ్మబల సంభృతాం, మీరేం కలగజేసుకోక్కర్లేదు గురుదేవ. మీరలా ప్రశాంతంగానే మీ నియమాలతో మీ నిష్టలతో హాయిగా అలా ఉండండి, నేను చక్క పెట్టుకుంటాను. అయితే చక్కబెట్టుకో అంటారేమో, అయితే చిన్న కండిషన్, త్వద్బ్రహ్మబల సంభృతాం, నేను విడిగా ఏం చేయగలుగుతాను గురుదేవ? మీ ఆశీస్సులు, మీ అనుగ్రహం, మీ కృప, మీ కరుణ, మీ కటాక్షం, మీ దయ నాయందు ప్రసరిస్తే ఏమవుతుంది? చూపు ప్రసరిస్తే ఏమవుతుంది? నిన్ను ఉద్దేశించి మంత్రం చదివితే ఏమవుతుంది? నీ మీద ఇంత రెండు మంత్ర జలాలు చల్లితే ఏమవుతుంది అంటావేమో. దాని వెనుక బ్రహ్మబలం ఉంది. కనుక సకల సృష్టిని నడిపించేటటువంటి అఖిల అండ కోటి బ్రహ్మాండములకు నాయకుడుగా ఉండేటటువంటి ఆ బ్రహ్మ, ఆ పరమాత్మ నీకు వశుడు. కనుక ఆ బలాన్ని నాకు కొద్దిగా ప్రసరింపచేస్తే త్వద్బ్రహ్మ బలం చేత నేను సంభృతురాలను అయిపోతాను, చాలా పుష్టిగా అయిపోతాను. వీరందరినీ కూడా ఒక్క చూపుతో ఎదుర్కోగలుగుతాను గురుదేవ. త్వద్బ్రహ్మ బల సంభృతాం మాన్నియుంక్ష్వ, నాకు అనుమతివ్వు, నన్ను ఆజ్ఞాపించు, ఏం జరుగుతుందో చూడు, ఇతడికి ఎలా బుద్ధి చెప్తానో చెప్తోంది అన్నమాట. దురాత్మన, ఇంతటి దుర్మార్గపు బుద్ధితో ప్రవర్తిస్తున్నాడే, అన్నం పెట్టిన చేతినే నరికేయాలి అని అనుకుంటూ ఆ విపు మీద చారలో ఆ కొరడా దెబ్బలో ఆ సైనికులు అందరూ విచక్షణ రాహిత్యంతో అలా లాక్కెళ్ళిపోతూ ఉంటే ఎంతటి హృదయవేదన, ఎంతటి తట్టుకోలేనటువంటి బాధ. తప్పు చేస్తే నిందిస్తే, తప్పు చేస్తే శిక్షిస్తే, తప్పు చేస్తే దండిస్తే అంతగా బాధ కలగకపోవచ్చు. తన తప్పు ఏమీ లేకుండా అలా విచ్చలవిడిగా ప్రవర్తించడం అనేది అన్యాయం కదా. కనుక ఇంకా చెప్పాలి అంటే అసలు వివాదం ఎవరెవరి మధ్య? వశిష్ఠుల మధ్య, విశ్వామిత్రుల మధ్య. విశ్వామిత్రులు వశిష్ఠుల్ని అడిగారు, వశిష్ఠులు కుదరదయ్యా, ఇవ్వకూడదు అని చెప్పారు. ఏదైనా చేతనైతే వశిష్ఠులు వారితో కదా వ్యవహారం చేసుకోవాలి. మధ్యలో నేనేం చేశాను గురుదేవా? వీరందరికీ అన్నం పెట్టడమే నా తప్ప? వీరందరికీ కడుపు నింపడమే నేను చేసినటువంటి అపరాధమా? అయ్యో పాపం, ఆకలితో ఉన్నారే, గురువుగారు చెప్పారు మనం వెంటనే దీన్ని పాటించాలి అని అనుకుని సాధు ప్రవృత్తితో ఉండడమే నాలో ఉండేటటువంటి లోపమా?
కనుక ఈ నేరానికి తగినటువంటి గుణపాఠాన్ని నేను చెప్తాను. దురాత్ముడుగా ఉన్నాడు ఈ దుర్మార్గుడు. కనుక ఈ దుర్మార్గుడైనటువంటి ఈ రాజుకి తస్య దర్పబలం, ఏ బలాన్ని చూసి ఇంతల్లా ఎగిరెగిరి పడుతున్నాడో. తన చుట్టూతా తన పరివారం, సేనలు అన్నీ ఉన్నాయి. ఈ ముసలి గడ్డపాయన ఒకనొక ఎండుటాకులాగా ఎముకల గూడులాగా ఉన్నాడు, ఏమీ చేయలేడు అనే కదా ఇతడి దౌర్జన్యం. కనుక ఇతడి దర్పబలాన్ని నేను యత్ తతు నాశయామి. చాలా అద్భుతమైన మాటలండి వాల్మీకి రామాయణం అంటే. అందుకనే పెద్దలందరూ దీనిని ఉపాసనం చేయకుండా ఒక్క పూట కూడా గడపడానికి ఒప్పుకోరు. ఎంత నీతిని నేర్పిస్తుందో, ఎంత పుణ్యాన్ని ఇస్తుందో, ఎంత మానసికమైనటువంటి ప్రశ్నలకు పరిష్కారాల్ని చూపిస్తుందో గమనించండి. వశిష్ఠుల వారితోటి నాకు అనుమతి ఇవ్వండి, నేను చూసుకుంటాను వీరి సంగతి అని చెప్పలేదు. ఇంతటి దుర్మార్గానికి కారకుడైనటువంటి ఆ విశ్వామిత్రుణ్ణి క్షణంలో బూడిద చేసేస్తాను అనలేదు. ఈ సైనికుల్ని అందరినీ చూసే లోపు అంటే రెప్ప పాటు కాలంలో దగ్ధం చేసేస్తాను అని అనలేదు. ఎంత గొప్పగా చెప్తోంది అంటే శబల ఆ గురువుల యొక్క హృదయాన్ని తెలిసినది కదా. కనుక ఇతడి దర్పబలాన్ని నాశనం చేసేస్తాను గురుదేవ, ఇతడి అహంకారాన్ని అణిచేస్తాను గురుదేవ, ఇతడి దౌర్జన్యాన్ని భూస్థాపితం చేసేస్తాను గురుదేవ అని చెప్తోంది అన్నమాట. అంతేగాని ఏ ఒక్కరికి హాని కలిగించాలని కాదు. వాల్మీకి రామాయణానికి అర్థం చెప్పాలి అంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా పరిశీలించి చాలా గ్రంథాలు శోధిస్తే తప్ప ఒక మాట పూర్తిగా చెప్పలేమండి. ఏమనంటే ఆ సన్నివేశాన్ని పరిశీలిస్తే ఎట్ ది కరెంట్ పొజిషన్ అంటారు కదా, ఆ స్థితికి ఇంకా ఈ శబలకు కానీ ఈ వశిష్ఠులకు గాను పోన్లే పాపం వారి మానాన్ని వారే పోతారు కదా, పోన్లే పాపం ఇదే దృష్టి. కనుక ఇంతలా ఒంటి మీద నెత్తురు చారలోడేలాగా వారు తనను దండిస్తూ ఉన్న తిరిగి దండనకి పాల్పడని విధంగా ఈ శబల ఏం చెప్తోంది అంటే అతడి దర్పబలాన్ని నాశనం చేస్తోంది అని చెప్తోంది అన్నమాట. మహాభారతంలో అక్కడ వర్ణిస్తారు. ఎంత అద్భుతమైన మాటలంటే కషాదండ ప్రతిహిత కాల్యం ప్రతిహత కాల్యమాన తతస్తర హంభాయమాన కళ్యాణి అని చెప్తారన్నమాట. మనస్సు ద్రవించిపోతుంది. దుర్మార్గంగా పరమ రాక్షసపు ప్రవృత్తికి తెగబడినటువంటి వారందరూ కూడా ఇంతింతమంది సైనికులు ఆ కొరడాలతో ఇంకా కొడుతూనే ఉన్నారన్నమాట. మరి సొమ్మసిల్లి పడిపోదండి, అసలు బతుకుతుందా చనిపోతుందా ఆ మూగజీవి? ఆలోచన లేదు, విచక్షణ లేదు. ఏమాత్రం మంచి చెడు యుక్తాయుక్తపు ప్రవృత్తికి తావే లేకుండా ఉండేటటువంటి సందర్భంలో అప్పటికి కూడా ఆ శబల ఏమనుకుంటోందంటే తస్య దర్పబలం నాశయామి అని చెప్తోంది అన్నమాట. వాడి అహంకారాన్ని అణిచేస్తాను, వాడికి హానిని కలిగించడం నాకు మాత్రం సమ్మతం కాదు గురుదేవ, మీరెలాగో నేను కూడా అంతే. కనుక నియుంక్ష్మమాం మహాతేజ త్వద్బ్రహ్మబల సంభృతాం, నీ బ్రహ్మబలం వల్ల నాకు శక్తి వస్తుంది, నాకు మంచి పుష్టి కలుగుతుంది. కనుక అలా జరిగితే తస్య దర్పబలం యత్ తత్ నాశయామి దురాత్మన. ఎందుకని ఈ విధంగా గుణపాఠం చెప్పాల్సి వస్తోంది అంటే దురాత్మన, దుర్బుద్ధితో ఉన్నాడు అతడు. కనుక అన్నం పెట్టిన చేతినే నరకాలి అనుకునేటటువంటి వారిని మరి ఏమంటారండి? ఎందుకు ఇలా శబల ప్రవర్తించాల్సి వచ్చింది అంటే చెప్తారు హర్షచరితంలో. చాలా అద్భుతమైన మాట. ఎందుకంటే కష్టం వస్తే కుమిలిపోతూ కూర్చుంటే ఇప్పుడెలా అన్నట్లుగా ఆ సిచ్యువేషన్లోనే వశిష్ఠుల వారిని గమనించినట్లుగా వారినే ఈ శబల కూడా అనుసరిస్తే ఫాలో అయితే దుఃఖదగ్ధానం, కష్టాలకి బాధలు పడేటటువంటి వారికి ఆ చేష్టలుడికి చూస్తుండిపోయేటటువంటి సందర్భంలో వారి భూతి అమంగళ, ఏమీ వారి సంపద కానీ వారి సిరి కానీ వారి ప్రతాపం కానీ దేనిని సాధించలేకపోతుందట. అప్రశస్తాచ నిరుపయోగాచ భవతి అని చెప్తారు. కనుక వారి శక్తులన్నింటినీ కూడా తీసుకుని మనం తగిన విధంగా అవతలి వ్యక్తికి సమాధానం చెప్పాలి. కనుక శబల ఈ విధంగా చెప్తోందనమాట. ఏమని? ఇత్యుక్తస్తు తయారామ వశిష్ఠస్తు మహాయశాః సృజస్వ ఇతి తదా ఉవాచ బలం పరబలారుజం అని అన్నారన్నమాట. చాలా అద్భుతమైన మాటలు. సన్నివేశాలు చూస్తూ ఉంటే మనస్సులో చాలా బాధాకరంగా ఉంది. ఒకవైపు తాన కడుపు నిండా అన్నం పెట్టి ఏమీ చేయలేకపోతున్నాడు,
ఒకవైపు ఈ శబల యొక్క బాధ చూస్తూ ఊరుకోలేకపోతున్నాడు. ఇలా నలిగిపోతూ ఉండేటటువంటి ఆ సందర్భంలో ఎప్పుడైతే శబల ఈ విధంగా చెప్పిందో, ఎప్పుడైతే ఆత్మానం సతతం రక్షేతు, ఆత్మరక్షణే సందిగ్ధంలో పడిపోయేటటువంటి సందర్భంలో ఎలాగైనా తనని తాను కాపాడుకోవాలి కనుక ఈ ఇతడి యొక్క గర్వాన్ని అణిచివేస్తాను అని చెప్తోంది కనుక, ఏకాస్త దుర్మార్గపు బుద్ధితో లేదు కనుక ఈ శబల ఈ రకంగా చెప్పేటప్పటికే ఇత్యుక్తస్తు తయారామ, రామచంద్రమూర్తిలో ఉత్కంఠ పెరిగిపోతుందన్నమాట. ఒక్కసారి శతానందుడు వారు పిలిచి ఇలలోకి రప్పించి, రామ సుమహాయశాహ, గొప్ప కీర్తి, గొప్ప పుణ్యం, గొప్ప తపస్సు కలిగినటువంటి మహానుభావుడైనటువంటి వశిష్ఠస్తు, ఆ వశిష్ఠుల వారు మాత్రం తయా ఆ శబల చేత ఇతి ఉక్త, ఈ విధంగా పలకబడిన వాడై చెప్పబడిన వాడై ఆ శబల ఈ రకంగా చెప్పేటప్పటికే తదా అప్పుడు వెంటనే అనుమతి ఇచ్చారట. ఏమని? పరబలారుజం అన్నారు. ఆరుజం అని చెప్తారు అక్కడ. పరును యొక్క బలం ఏది? దర్పబలం. ఆ అహంకారమంతా పీచమణిగే విధంగా అని పత్రికల్లో రాస్తారు కదా, ఆ విధంగా శత్రువుల పీచమణిగేలాగా వెళ్ళిపో, నువ్వు స్వేచ్ఛగా నీకు కావాల్సినటువంటి సంపదను అంతని ఆశీర్వదించి అనుగ్రహిస్తున్నాను అని చెప్తున్నారు అన్నమాట. పరబలము యొక్క ఆరుజం, పరబలాన్ని అణిచివేసేటటువంటి ఆ బలాన్ని సృజస్వ, నువ్వు యథేచ్ఛగా సృష్టించుకుని నీ ఆత్మరక్షణ నువ్వు చేసుకోవాల్సింది ఇతి ఉవాచ అని చెప్పారన్నమాట. తస్య తద్వచనం శ్రుత్వా సురభి సా అసృజత్ తదా, ఆ వశిష్ఠ మహర్షి యొక్క ఆ గురుదేవుల యొక్క అనుజ్ఞ అయిందే తడవు వెంటనే సా సురభి, ఆ నందినీ ధేనువు తస్య తద్వచనం శ్రుత్వా, ఆ వశిష్ఠుల యొక్క మాటను విని తదా అసృజతు, అప్పుడు గొప్ప సృష్టి చేసిందట. తస్యాహ హుంభారవోత్సృష్టాః పప్లవాః శతశః నృప నాశయంతి బలం సర్వం విశ్వామిత్రస్య పశ్యతః అంటున్నారు. క్షణం ఏమనంటే, ఒక్కసారి ఈ భరించలేని బాధతోటో ఒకానొక ప్రతీకారంతోటో హుంభారవం చేసేటప్పటికే ఆ ధ్వనిలోంచే పుట్టుకొచ్చేసేరట సేనలు కోకొల్లలుగా. పప్లవాహ శతశః నృప, వచ్చిన వారు వచ్చినట్లుగానే ఆ శత్రుబలం మీద, తన వేల్పు మీద దాడి చేస్తున్నటువంటి, అంటే సురభి మీద దాడి చేస్తున్నటువంటి ఆ సైనికులందరికీ బుద్ధి చెప్తున్నారు అన్నమాట. నాశయంతి బలం సర్వం విశ్వామిత్రస్య పశ్యతః, విశ్వామిత్రుల వారు ఊహించని ఈ పరిణామానికి ఏదో గోడ మీద బొమ్మలాగా, చిత్తరుపులాగా నోరెళ్లబెట్టి అలా ఉండిపోయారట. ఎంత గొప్పగా చెప్తారో. షష్ఠీచా నాదరే అంటారు పాణిని గారు. అంటే ఆ చూస్తున్నటువంటి ఆ విశ్వామిత్రుడిని ఏకాస్త లెక్క చేయకుండా నువ్వు అలా చూస్తూ ఉండరా అబ్బాయి, క్షణంలో నేను ఇదంతా చక్కపెట్టేస్తాను అన్నట్లుగా. విశ్వామిత్రస్య పశ్యత, అతడు అలా చూస్తూ ఉండగానే కొయ్యబారిపోయిన సందర్భంలో, ముఖంలో నెత్రు చుక్క లేకుండా ఉన్న సందర్భంలో నాశయంతి బలం సర్వం అన్నారు. బలం భగ్నం తతో దృష్ట్వా రథేన ఆక్రమ్య కౌశిక స రాజా పరమక్రుద్ధ క్రోధా విస్ఫారితే క్షణ పప్లవాన్ నాశయామాస శస్త్రైరుచ్చావచైరపి. మరి ఈ సందర్భంలో కొంతసేపటికి తేరుకున్నటువంటి ఆ విశ్వామిత్రుడు ఎలా స్పందించాడో మరుసటి ప్రవచనంలో మనం చెప్పుకుందాం. చేజేతురాల మూర్ఖత్వంతో, లోభంతో, దుర్మార్గపు ధోరణికి తెగబడి సాధువులను హింసించి కష్టపెట్టి ఏ ఒక్కరూ తన పుణ్యాన్ని ఖర్చు చేసుకోకూడదు, తనతో సహా సమూలంగా పడైపోయేలాంటి సందర్భాన్ని, తన దౌర్భాగ్య రేఖను తానే రాసుకోకూడదు అని ఉపదేశాన్ని అందించేటటువంటి ఈ ఘట్టం లోకంలో ప్రతి ఒక్కరికి చాలా అవసరం. అలాంటి సదుపదేశాన్ని అందిస్తున్నటువంటి అంతరాత్మగా ఉన్న మన శ్రీరామచంద్రుడు అందరినీ అనుగ్రహించి సత్ప్రవృత్తితో రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి భావాలను మననం చేసుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. ఏవముక్తా వసిష్ఠేన ప్రత్యువాచ వినీతవత్ వచనం వచనజ్ఞాసా బ్రహ్మర్షిం అమితప్రభం న బలం క్షత్రియస్యాహుః బ్రాహ్మణః బలవత్తరః బ్రహ్మన్ బ్రహ్మబలం దివ్యం క్షత్రాత్తు బలవత్తరం అప్రమేయ బలం తుభ్యం
నత్వయా నత్వయా బలవత్తరః బలవత్తరః విశ్వామిత్రః విశ్వామిత్రః మహావీర్యః మహావీర్యః తేజస్తవ తేజస్తవ దురాసదం దురాసదం నియుంక్ష్మమాం నియుంక్ష్మమాం మహాతేజః మహాతేజః త్వద్బ్రహ్మ తద్బ్రహ్మ బలసంభృతాం బలసంభృతాం త్వద్బ్రహ్మ బలసంభృతాం తద్బ్రహ్మ బలసంభృతాం తస్య తస్య దర్పబలం యత్తత్ దర్పబలం యత్తత్ నాశయామి నాశయామి దురాత్మనః దురాత్మనః ఇత్యుక్తస్తు ఇత్యుక్తస్తు తయా రామ తయా రామ వసిష్ఠస్తు వసిష్ఠస్తు మహాయశాః మహాయశాః సృజస్వేతి సృజస్వేతి తదోవాచ తదోవాచ బలం బలం పరబలారుజం పరబలారుజం తస్య తస్య తద్వచనం శ్రుత్వా తద్వచనం సృష్ట్వా సురభిः సా సురభిः సా అసృజత్తదా అసృజస్తదా తస్యాః తస్యాః హుంభారవోత్సృష్టాః కుంభారవోత్సృష్టాః పప్లవాః పప్లవాః శతశో నృపా శతశో నృపా నాశయంతి నాశయంతి బలం సర్వం బలం సర్వం విశ్వామిత్రస్య విశ్వామిత్రస్య పశ్యతః పశ్యతః బలం భగ్నం బలం భగ్నం తతో దృష్ట్వా తతో దృష్ట్వా రథేనాక్రమ్య రథేనాక్రమ్య కౌశికః కౌశికః సరాజా సరాజా పరమక్రుద్ధః పరమక్రుద్ధః క్రోధా విస్ఫారితే క్షణః క్రోధా విస్ఫారితే క్షణః పప్లవాన్ పప్లవాన్ నాశయామాస నాశయామాస శస్త్రైః శస్త్రైః ఉచ్చావచైరపి ఉచ్చారచైరపి ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే పంచాశే సర్గే పంచాశే సర్గే అష్టౌ శ్లోకాః అష్టౌ శ్లోకాః రమ్యమైన రామాయణ ప్రవచనంలో వశిష్ఠుల వారి యొక్క ధేనువుని తీసుకువెళుతున్నటువంటి విశ్వామిత్రుడికి గుణపాఠం చెప్పేటువంటి సందర్భం వచ్చినది. మరి ఇక్కడ చూడండి, ఆ కామధేనువు ఆ శబల అడుగుతోంది, మీ యొక్క ఆజ్ఞ కనుక అయినట్లయితే నేను ఈ విశ్వామిత్రుని యొక్క సైన్యాన్ని ఎదుర్కొంటాను అని. ఇక్కడ ఒక్క పదం చూడండి, త్వద్బ్రహ్మ బల సంభృతాం అని. అంటే నీ శక్తితోటే నాకు ఇంతటి బలం వచ్చినది, నీ శక్తితోటి వర్ధిల్లబడినటువంటి దానిని నేను అని చెప్పి. ఇంతకుముందు విశ్వామిత్రుడు అనుకున్నారు, శబల ఇంతటి విందు భోజనాన్ని, అంటే 1,00,000 మందికి పైగా 2 లక్షల మందికి విందు భోజనాన్ని అందించింది అంటే అది కేవలము శబల యొక్క ప్రభావము అని చెప్పి విశ్వామిత్రుల వారు భావించారు. కానీ ఇక్కడ శబల ఆ కామధేనువే స్వయంగా చెబుతున్నది, నీ యొక్క బ్రహ్మ తేజస్సుతోటి వర్ధిల్లినటువంటి నన్ను నీవు ఆజ్ఞాపించు అని వశిష్ఠుల వారిని అడుగుతోంది. దీనివల్ల మనకు తెలుస్తున్నది, విశ్వామిత్రుల వారికి వారి యొక్క సైన్యానికి కూడా ఆ విందు భోజనాన్ని అందించేటటువంటి పరిపూర్ణమైనటువంటి శక్తి కేవలము శబలదే కాదు, వశిష్ఠ మహర్షి యొక్క బ్రహ్మ తేజస్సు యొక్క ప్రభావము అనే విషయం మనకు తెలుస్తున్నది. మరిన్ని విశేషాలను రేపటి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ మోక్షా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే 69తమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహాయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోవరః క్షుచ్ఛమాయాలం
इति चिन्तान्विता भवतु आस्मृतं प्रार्थयिष्येऽहं वरमेकमिमं विभुम् अनायसी चायसी च स्यामहं जीवसूचिका अस्योक्त्याद्विविधा सूचिः भूत्वा लक्ष्याविशाम्यहं प्राणिनां सह सर्वेषां हृदयं सुरभिर्यथा यथाभिमतमैतेन ग्रसेयं सकलं जगत् क्रमेण क्षुद्विनाशाय क्षुद्विनाशः परं सुखम् इति सञ्चिन्तयन्तीं ताम् उवाच कमलालयः अन्या दृश्यास्तथा दृष्ट्वा स्तनिताभ्ररवोपमम् ब्रह्मोवाच पुत्रिकर्कटिके रक्षः कुलशैलाभ्रमालिके उत्तिष्ठत्वं तु दुष्टोऽस्मि गृहाणाभिमतं वरम् कर्कट्युवाच भगवन् भूतभव्येश स्यामहं जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम् श्रीवसिष्ठ उवाच एवमस्विदितामुक्त्वा पुनराह पितामहः सूचिकासोपसर्गात्वं भविष्यसि विशूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्य हृदयं प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विशूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थं मन्त्रो यन्तुमयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विशूचिकाभिधाना सा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रं न्यस्य वामकरोदरे मार्जयेदातुराकारं तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेत् चन्द्रे रसायनहृदिस्थितम् अजरामरणं युक्तं मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्छिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 19 सर्गः अध धन्वन्तरि ध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत
रोगान् मे नाशया शेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात् अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं सीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैनिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अध क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు కూడా మనం ప్రాతకాలంలో శ్రీమద్ రామాయణం బాలకాండ ప్రవచన పారాయణ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉన్నాము. మరి ఇందులో భాగంగా ఈ నెల 25వ తారీఖున ఉదయం 7 గంటల నుండి మొదలుకొని ఈ బాలకాండ పారాయణ అఖండ పారాయణ కార్యక్రమాన్ని మనం 11వ అఖండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాము. కావున భక్తులందరూ కూడా 25వ తారీఖున ఉదయం 7 గంటల నుండి చేయబడే ఈ అఖండ పారాయణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.